ఇది నా వాగ్దానము. యెషయా 56:7. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారి అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన ప్రార్థనా మందిరములో మనము ఆనందించేవారిగా, మన యొక్క ప్రార్థన విజ్ఞాపన మన హృదయమైన బలిపీఠం మీద ఆయనకి దహన బలులుగా మనం అర్పించేవారిగా ఉంటే ఆయన ఎంతో అంగీకరిస్తాను అంటూ ఉన్నారు. మన దేవుడు మనల్ని బలులు అడగట్లేదు, కానీ విరిగి నలిగిన హృదయాన్ని మనము మన యొక్క దేవునికి అర్పించాలి అని దీని యొక్క అర్థం. అప్పుడు దేవుని యొక్క కృపతో మనల్ని అంగీకరించి మన ప్రార్థనలు, మన హృదయమును దేవుడు ఎంతో సంతోషించేవారిగా దేవుడు ఉంటారని దినము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అవునండి, మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయనని స్తుతించేవారిగా, ఆయనని కనపరిచేవారిగా, మన హృదయమునే ఆయనకి అర్పించి మన యొక్క దహన బలిగా ఆయన సన్నిధిలో ఉంటే కనుక ఆయన మన ప్రార్థనలు, మన యొక్క విజ్ఞాపన, మన యాచన అంతా కూడా అంగీకరించి మనల్ని దీవిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో ఆయనను సన్నుతించుడి, ఆయన నామమున కనపరచుడి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. అవునండి, ఆయన దయ, ఆయన కృపాళుడు కాబట్టి ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ కూడా నిత్యము మనకి తోడై ఉండి మన యొక్క జీవిత యాత్రలో ఎంతగానో ఆయన కృపతో నడిపిస్తారు. మనము ఆదివారం దినము అనగా మొదటి దినమున ఆరాధించినప్పుడు మన జీవితాలలో 6 దినములు కూడా ఎంతో కృపతో, ఎంతో ఆయన యొక్క దయాలత్వముతో మన యొక్క దినములు గడుస్తాయి అని దినము దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన దినములు చక్కగా నడవాలి, మన యొక్క జీవితాలు, మన యొక్క బిడ్డల భవిష్యత్తు అంతా బాగుండాలి అని అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఆవరణలోకి ప్రవేశించి ఆయనని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ మనల్ని మనము ఆయనకి సమర్పించుకుంటే కనుక మన జీవితాలు, మన కుటుంబము అంతా కూడా బాగుంటుందని దేవుడు ఈ దినమున ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ఆరాధించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా యొక్క హృదయమే విరిగి నలిగిన బలిగా నాయన మీకు అర్పించినప్పుడు నాయన మీరు అంగీకరించి మా జీవితాలలో మీ దయ, మీ కృపతో నాయన నడిపిస్తారని నాయన మరొకసారి మీరు సెలవిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవిస్తున్నారు, ఆశీర్దిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. నా తండ్రి, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి యొక్క జీవితములు, వారి యొక్క ఉద్యోగములు, వ్యాపారములు అన్నిటికీ తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. అన్నా డేట్లో నా ప్రభు అనేక మంది బిడ్డలు నా ప్రభు అనేక చోట్ల నుండి హాస్పిటల్కి వెళ్తూ ఉండగా వారందరికీ తోడై ఉండండి. చక్కటి ఆరోగ్యాలు ఇవ్వడానికి సహాయం చేయండి నాయన. డాక్టర్స్కి మంచి మనసు దయచేసి నా ప్రభు ప్రతి బిడ్డని నాయన, నా తండ్రి, మరి డబ్బుతో చూడకుండా నాయన మానవత్వంతో నా ప్రభు ఆ బిడ్డలకి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలేని వారి బిడ్డలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి బిడ్డకి తోడై ఉన్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు.
ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. పంటలు ఇస్తున్నారు, మీకు వందనాలు. ఎక్కడా కూడా ఏ రైతు కూడా నష్టపోకుండా సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యం నాయన సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.